అనంతపురం జిల్లాలో దారుణం. చిన్న పిల్లలు తినే బిస్కెట్లలోకి తయారయ్యే జొన్నలు ఉంటాయి కదా, పసుపు జొన్నలు, పచ్చ జొన్నలు అంటాం కదా. తెల్ల జొన్నలు తక్కువ రేటుకు కొనుక్కొని ఆ తెల్ల జొన్నలకు ఇళ్ళ ముందర పేడ అలుకుతాం. పేడ కలర్ అంటాం, పసుపు కలర్. ఆ పేడ కలరు తెల్ల జొన్నల్ని పచ్చ జొన్నలుగా తయారు చేసి అమ్ముతున్నారు. తెల్ల జొన్నలు ఎంతప్ప అంటే 1000 నుంచి 1200కు దొరుకుతాయి 100 కేజీలు. అదే పచ్చజొన్నలు వచ్చేసి 2400 నుంచి 2500కు అమ్ముడుపోతాయి. అంటే దాదాపు డబుల్. 1200కు కొంటే 2400, 2500 అమ్ముతారు పచ్చజొన్నలు. ఇక్కడ చూస్తున్నాం కదా, వ్యాన్లో నుంచి మూటలన్నీ దింపుతున్నారు. ఇవి తెల్లజొన్నలు. ఈ తెల్లజొన్నల పైన ఇక్కడ పచ్చగా కనిపిస్తున్నాయి, అవి పచ్చజొన్నలు. దీనిలో ఏం చేస్తారంటే పేడ అలికే కలర్తో ఇళ్ళ ముందర కల్లాపు జల్లినట్లుగా, ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఒకసారి. వీళ్ళంతా ముఠ. ఇవి ఎక్కడెక్కడప్ప అంటే కిష్టపాడు మెయిన్ రోడ్డు మీద, సిమెంట్ రోడ్ల మీద 2 గంటలు 3 గంటలు ఆరబోసి ఇలా వ్యాన్లకి దహీమా చూడండి. పేడ ఎలా చల్లుతామో కల్లాపు చల్లినట్టుగా ఇవన్నీ తెల్లజొన్నలు ఈమె కాళ్ళతో దాన్ని మిక్సింగ్ చేస్తోంది. ఆమె పేడ కలర్ చల్లడము, వీళ్ళు కాళ్ళతో మిక్సింగ్ చేయడం. దీనిలోనే 2-3 గంటలు ఆరబెట్టి అది పోవు. మామూలుగా మన చేతికి అంటుకుంటేనే పేడ కలిపేటప్పుడు 1 రోజు 2 రోజులంతా పోదు. ఇవి ఏం చేస్తారప్ప అంటే బెంగళూరులో మైసూర్ రోడ్లో ఉన్న కొన్ని బిస్కెట్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారంట. అక్కడ కూడా బ్రోకర్లు, వాళ్ళకు తెలిసే జరుగుతోంది అని నాకున్న సమాచారం. ఈ తెల్లజొన్నల్ని ఈ పేడ కలర్తో కలిపి ఈ విధంగా డబుల్ రేట్ కమ్మి, దీని వెనకాల బ్రోకర్లు, వారికి కమిషన్. మరి అక్కడున్న అధికారులకు తెలియదా అంటే చాలాసార్లు పేపర్లో వచ్చింది, మీడియా కథనాలు వచ్చినాయి. నో యాక్షన్. ఒకసారేమో ఒక 60 ప్యాకెట్లు ఏమో సీజ్ చేశారంట. ఆ తర్వాత ఇంకా ఎవరికి పోయే ముడుపులు వాళ్ళకి పోతున్నాయి. మరి దీని వెనకాల అధికారులు కావచ్చు, మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు, అక్కడున్న గ్రామస్తులు కావచ్చు, వీరందరికీ తెలియదా అంటే అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనకెందుకులే, ఎక్కడో బెంగళూరుకి పోతున్నాయి కదా, మనం తినలేదు కదా అని అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. అదే బెంగళూరుకి వెళ్ళి బిస్కెట్ ఫ్యాక్టరీల్లో ఈ పేడ కలిపిన ఈ కలర్తో తయారు చేసిన బిస్కెట్లు మంచి ప్యాకింగ్తో తయారై మన ఊర్లలోనే, మన ఊరి స్కూళ్ళ దగ్గరే బంకుల్లో అమ్ముతున్నారు తక్కువ రేట్లకి. ఇవన్నీ ఎలా వాళ్ళకి గిట్టుబాటు అవుతున్నాయి అనుకుంటున్నారు? ఇది ఈ విధంగా కల్తీ చేసి. ఇవి తింటే క్యాన్సర్ వస్తుంది, అల్సర్స్ వస్తాయి, చిన్నపిల్లల్లో రోగాలు వస్తాయి, వివిధ రోగాలు. ఒక రోగం కాదు, మన డాక్టర్లను అడగాల. పేడ కలరు అది కెమికల్, అది ప్యూర్లీ కెమికల్తో తయారు చేసిన పేడ కలర్. ఆ కలర్తో తెల్లజొన్నలు తీసుకొచ్చి పచ్చజొన్నలుగా మార్చి ఈ ముఠ లోళ్ళు ఎక్కడ తక్కువ రేటుకు దొరికితే అక్కడ పోయి ఆ జొన్నలు తీసుకోవడము, పేడ కలర్ చల్లడము, ఎక్స్పోర్ట్ చేయడము. ఇంకా దరిద్రం ఏంటంటే కొన్ని ఏరియాల్లో తెలియక అనంతపురం లాంటి నగరాల్లో పచ్చజొన్నలు అని చెప్పి రొట్టె చేసుకోవడానికి అమ్ముతున్నారు అక్కడక్కడ మూటలు. తక్కువ రేటుగా వస్తున్నాయి కదా, ఒరిజినల్గా అంగల్లో కొంటే రేట్ ఎక్కువ. వీళ్ళు వ్యాన్లలో తీసుకొచ్చి పచ్చజొన్నలు అమ్ముతున్నాం, పచ్చజొన్నలు ఉన్నాయి అంటే, అయ్యో పచ్చజొన్నలు వస్తున్నాయి కదా అని చూస్తే కలర్ కూడా పోదది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పచ్చజొన్నలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయి. మనం మోసపోతున్నాం. చూడండి ఈమె ఏ విధంగా పేడ కలర్ కాళ్ళతో మిక్సింగ్ చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మరి ఆహార శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మరి వీళ్ళకి తెలియదా? నిజంగా నాకు తెలిసి విలేకరులకు, లోకల్లో ఉన్న అధికారులకు అందరికీ ముడుపులు పోతున్నాయని మనకున్న సమాచారం. మరి ఇప్పటికైనా కనీసం వేరే దాంట్లో ఏడన్నా కాంప్రమైజ్ అవ్వండి. కానీ ఇలాంటి ఆహారంలో మనకు పిల్లలు ఉంటారు కదా, మనకు ఇంట్లో మనమే కదా తినేది. అవి ఏమన్నా వేరే దానికి ఏమన్నా వాడుతున్నారా? తినడానికే వాడుతున్నారు కదా. ఏది కల్తీ కాదు, నూనె కల్తీ, పాలు కల్తీ, ఆహార పదార్థాలు ఏవన్నా తీసుకోండి అన్నీ కల్తీ కల్తీ కల్తీ. మూటలు తెల్లజొన్నలు కల్తీ చేసి పచ్చజొన్నలుగా తయారు చేస్తున్నారంటే ఈ ముఠ ఎంత బరితెగింపు. అది నడి రోడ్లలో. ఈ కల్లూరులో కూడా కిష్టపాడుతో పాటు, కిష్టపాడు ఒకటే కాదు, ఎంగిల్బండ, కల్లూరు, రాయల చెరువు, మన ఈ పామిడి దగ్గర ఉన్న కల్లూరులో కూడా ఫ్యాక్టరీలో మిక్సింగ్ చేసి అక్కడి నుంచి సరఫరా చేస్తారంట. ఇది పౌడర్ ఆడిచ్చిన తర్వాత ఏం తెలియదు, పచ్చజొన్నలో తెలియదు, తెల్లజొన్నలో తెలియదు. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు?
ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. కలెక్టర్ గారు దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇది మామూలు విషయం కాదు సార్. ఇది లక్షలాది మంది పిల్లల జీవితాలతో ముడిపడిన అంశం ఇది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఇంకా ఆ పై అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదా? మరి ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ ఫోటోలు కూడా చూపిస్తాను మీకు ఒకసారి, విజువల్స్. ఇక్కడ ఆరబోసారు కదా ఈ మూటలు ఇవన్నీ కూడా తెల్ల జొన్నలు. అవి కిందికి వేసిన తర్వాత ఈ దైమ పేడ చల్లితే ఈ విధంగా వీళ్ళు కాళ్ళతో మిక్సింగ్ చేస్తారన్నమాట. మిక్సింగ్ చేసిన తర్వాత తెల్ల జొన్నలు కాస్త పచ్చ జొన్నలుగా మారిపోతాయి. చూడండి ప్రజలారా, అసలు ఎంత దారుణం. ఈమె చూడు పేడలకే దాంతో చల్లుతుంది, ఇట్లా కల్లాపు చల్లినట్టు. ఎంత దారుణం, గుండెలు పిండేసే వార్త. నిజంగా ఇది నాకు తెలిసిన తర్వాత అసలు ఒక్క క్షణం కూడా లేట్ చేయకూడదు. ఇలాంటి దారుణాలని ఖచ్చితంగా అరికట్టాలి. నేను ఒకటే మా మీడియా సోదరులకు కూడా చెప్తున్నా, మన కళ్ళ ముందర ఏదైనా జరిగితే ఇలాంటి అన్యాయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం డెఫినెట్గా నేనైతే దీన్ని అంగీకరించను. దీనిపైన పోరాటం చేస్తా. ఇలాంటివి జరక్కోకుండా. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది చేయలేం కదా. మనకు కూడా మనసు ఉంటుంది కదా, మనకు పిల్లలు ఉంటారు కదా. ఈ బిస్కెట్లు మనమే తింటాం. ఏదైనా టూర్లు పోయినప్పుడు ఏడన్నా కొనుక్కొని తింటాం, తక్కువ రేటు దొరుకుతున్నాయని. బంకుల్లో దొరికేటివన్నీ నాసిరకం. ఈ నాసిరకం అంటే 1000 రూపాయలవి 2000 రూపాయలవి దొరికితే వాడు తక్కువ రేటుకి ఇయ్యడా. 1000 రూపాయలు తెల్లజొన్నలు, 2000 రూపాయలు పచ్చజొన్నలు. చూడండి ఎంత తేడానో. అంటే 50% తేడా. దీని మధ్య కమిషన్లు ఇవి అవి పోయి ఫుల్ రేటుకి వేస్తారు మనకి. అవే మనం తింటున్నాం. దానివల్ల ఎంత ప్రమాదం. ఇప్పటికైనా దీనిపైన కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. అట్లా మాట్లాడలే. నేనేమన్నా ఇప్పుడు తీసుకో వద్దు తెలియ చెప్తానంటే ఓకే నేను అంతే. నేను మాట్లాడింది ఇప్పుడు మొత్తం ఉన్నాను కదా మా ఇప్పుడు ఆ బండ్లుగా మొత్తం. నేను అట్లా మాట్లాడలే. ఆయప్ప ఉన్నాడు, ఆయప్ప మురళి ఉన్నాడు కదా. నీకు ఆయప్ప నాయకులు కొడుకే ఉన్నాడు కదా, ఆయప్ప మాట్లాడినారు కదా. ఇప్పుడు ఆయప్పతో నీకు ఫోన్లో కానీ మాట్లాడతాను, నేనే మాట్లాడిస్తాను నీకు. నువ్వు